బంగాళాఖాతం సముద్రానికి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన మహిమాన్విత శివాలయం దర్శనం ఇవాళ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న శివుణ్ణి పాల్వన్ననాథర్గాను, ఔషధీశ్వరుడిగాను, వేదపురీశ్వరుడిగాను, అముదీశ్వరుడిగాను మరియు మరుందీశ్వరుడిగాను పూజిస్తారు. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసేటప్పుడు ఇక్కడ శివుడికి పూజలు చేశారు అని, మరియు హనుమంతుడు కూడా ఈ శివాలయ దర్శనం చేసుకున్నారు అని చరిత్ర చెప్తోంది. ఈ క్షేత్రాన్ని పల్లవులు నిర్మాణం చేస్తే తర్వాతి కాలంలో చోళులు దీన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అని చరిత్ర చెప్తోంది. ఇక్కడ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, ఇది తమిళనాడులోని నగరం నడిబొడ్డులో ఉంటే ఎంట్రన్స్లో మాత్రం తెలుగులో రాసి ఉంటుంది, చావలి శాస్త్రి వంశము అని చెప్పి. మరి ఇది తెలుగు వాళ్ళు కట్టించారా ఏంటి అన్నది నాకైతే తెలీదు. ఈ దేవాలయం 1 ఎకరా స్థలంలో నిర్మించబడి ఉంటుంది. ఒకసారి వశిష్ఠ మహాముని యాగానికి కామధేనువు సరైన సమయానికి పాలు తీసుకురాలేదని కోపంతో కామధేనువుని మామూలు ఆవుగా భూమి మీద తిరగమని శపించాడట. అప్పుడు కామధేనువు నాకు శాప విముక్తి ఎలా జరుగుతుంది అని అడిగితే, జమ్మి చెట్టు కింద ఉన్న శివుడికి నీ పాలతో అభిషేకం చేస్తే నువ్వు మళ్ళీ దేవత ఆవుగా మారుతావు అని చెప్పి విముక్తి ప్రసాదించారట. అయితే ఇక్కడ గుడిలో మొదటగా జరిగేది కామధేనువుకి పూజ జరుగుతుంది. ఇదిగో ఇలాగా దాని వెనకాల ఉన్నదే అమ్మవారి గుడి అన్నమాట. ఫస్ట్ ఈ ఆవుకి పూజ జరిగిన తర్వాత ఈ తలుపులు ఓపెన్ చేసి అమ్మవారి దగ్గర ఒక గదిలోని శివుడు కూడా ఉంటారనమాట. అంటే కామధేనువుకి పూజ చేసి నిద్ర లేపుతారనమాట దేవతల్ని. అలా ఈ కథ ప్రకారము ఇక్కడున్న శివుణ్ణి పాల్వన్ననాథర్ అని పిలుస్తారనమాట. ఇక ఇక్కడున్న జమ్మి చెట్టు దగ్గరే అగస్త్య మహామునికి శివుడు ఆయుర్వేద శాస్త్రం గురించి వివరించారని, అందువల్లే మరుందీశ్వరుడు అని కానీ ఔషధీశ్వరుడు అని కానీ ఇక్కడున్న శివుణ్ణి పూజ చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్న కామధేనువు కథను బట్టి ఇక్కడ బంగారు కామధేనువు ప్రతిమ ఉంటుందన్నమాట. ఇదే చెన్నైలోని మరుందీశ్వరాలయం ఆర్ ఔషధీశ్వరాలయం. ఇక్కడ దేవాలయం మాత్రమే కాదు, దేవాలయ ఆవరణలో గోశాల కూడా ఉంటుంది. ఆ గోశాలలో వచ్చిన పాలతోనే ఇక్కడ ఉన్న శివుడికి అన్ని దేవతలకి అభిషేకం చేస్తారని చెప్తున్నారు.